హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం గోధుమలు కొర్రలతోటి తయారు చేసిన పిండితోటి మనం దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక 2 గ్లాసులు ఈ పిండిని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకోవాలండి. దోశలు వేసుకోవటానికి ఒక 15 మినిట్స్ బిఫోర్ వాటర్లో నానబెట్టుకుంటే మనకి దోశలు చాలా మంచిగా వస్తాయి. అంటే ఎవరన్నా తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళు, ఆరోగ్యానికి ఎంతో మంచిదైన కొర్రలు అలాగే గోధుమలతోటి మనం ఈ పిండిని పట్టించుకొని రెడీ చేసుకొని 60% గోధుమలు 40% కొర్రలు కలిపి పట్టించిన పిండి ఇది. మనకి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. ఒక 15 నుంచి 20 నిమిషాలు వాటర్లో నానబెట్టిన తర్వాత మంచిగా కలిసేటట్టు తిప్పుకోవాలి. ఒక 15 నుంచి 20 నిమిషాలు నానితే సరిపోతుంది. మనం ఏదైనా పని చేసుకుంటూ నానబెట్టుకొని దోశలు వేసుకోవచ్చు. ఇలాగా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాత పిండి ఇలా కొంచెం వాటర్ పోసుకొని మనకి దోశకు వచ్చేటట్టు కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి, అది రాక్ సాల్ట్. దయచేసి ప్యాకెట్ సాల్ట్ వాడొద్దండి, కల్లుప్పు కానీ రాక్ సాల్ట్ కానీ వాడాలి. అదే మన ఆరోగ్యానికి మంచిది. ఇందులో మనం కావాలనుకుంటే కొంచెం టేస్టీ కోసం పచ్చిమిర్చి, ఆనియన్, జీరా అవి కూడా వేసుకోవచ్చు. జీరా ఏంటంటే కొంచెం మనకి డైజెషన్ మంచిది కాబట్టి టేస్టీగా కూడా ఉంటుంది. క్యారెట్ తురుము ఇంకేమైనా కావాలంటే కూడా వేసుకోవచ్చు. మనం సరే కలిసేటట్టు తిప్పాలి మొత్తం. వేసుకున్న తర్వాత ఇలా వస్తాయి చూడు, చాలా మృదువుగా ఉంటాయి. మనకి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇవి. ఇప్పుడు ఏంటంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది మనకి చాలా తొందరగా అయిపోతాయి. దీంట్లో మనం కావాలంటే చట్నీ, పల్లి చట్నీ ఏవైనా వేసుకోవచ్చు. పల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో పల్లి చట్నీ కూడా తయారు చేసుకున్నాము. మన దోశల్లోకి చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా మనకి 1 కప్పు పల్లీలు, కొబ్బరి, పుట్నాల పప్పు, కరివేపాకు, టమాటాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ మనం సిద్ధం చేసుకొని చట్నీ తయారు చేసుకోవటం ఎలాగో చూద్దాం. ఇది మనం దోశలోకి తినచ్చు, ఇడ్లీలలోకి తినచ్చు, రైస్లో కూడా కలుపుకొని తినచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తాలింపు గింజలు కొన్ని తయారు చేసుకొని ఒక ఇత్తడి బాండీ తీసుకొని, ఇత్తడి బాండీయే తీసుకోవాలండి. దయచేసి అల్యూమినియం పాత్రలు వాడచ్చు. ఇత్తడి బాండీ మన ఆరోగ్యానికి మంచిది. 1 స్పూన్ ఆయిల్ తీసుకొని, అది చక్కగానుగా ఆయిల్ తీసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని, ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని మొత్తం కలిసేటట్టు తిప్పి వేగిన తర్వాత మొత్తం ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని పల్లీలు కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత పుట్నాల పప్పు కూడా వేసుకొని వేగిన తర్వాత మొత్తం మిక్సీ జార్లో తీసుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కొంచెం ఉడకబెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి వేసుకొని ఈ టమాటాలు కూడా ఉడికిన తర్వాత అదే మిక్సీ గిన్నెలో వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకొని మెత్తగా ఒక బౌల్లో వేసుకొని తాలింపు వేసుకోవడం కోసం ఇంకొక స్పూను ఆయిల్ వేసుకొని కొన్ని ఎండుమిర్చి వేసుకొని కొన్ని తాలింపు గింజలు వేసుకొని కొంచెం కరివేపాకు, మెంతి పొడి, పసుపు, ఇంగువ,
కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి తిప్పుకున్న తర్వాత ఈ పోపు మొత్తం తయారు చేసుకున్న చట్నీలో వేసి రెడీ చేసుకోవాలి.